ఏఐ వార్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాట్ జీపీటీకి ఒక సీరియస్ కాంపిటీటర్ అయితే వచ్చేసాడు. వాడి పేరే డీప్సీక్ ఏఐ. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్. చాట్ జీపీటీకి అమ్మ మొగుడు అని చాలా మంది అంటున్నారు. కానీ ఇదంతా హైపా లేదా నిజంగా ఏ ఇండస్ట్రీలో రెవల్యూషన్ క్రియేట్ చేయడానికి వచ్చేసాడని అయితే ఈ వీడియోలో చూద్దాం. ఓకే, జనరల్ గా ఇలాంటి వీడియోస్ అయితే తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా ఎంటర్టైనింగ్ వేలో అయితే ఎవరు చెప్పట్లేదు, మనమైతే చెప్తున్నాం. సో కన్సిడర్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఉన్న గంట బటన్ కొట్టి పెట్టుకో. ఎప్పుడైనా వీడియోలు పెడితే మీకు టంగ్ మన నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మావా ఇది చాలా అన్యాయం మావా. మన ఛానల్లో వీడియోస్ చూసే 70% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే దొబ్బేస్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేనేం పాపం చేశాను? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, వీడియోలు చూసి వెళ్ళిపోతే ఏంటి, చేసుకో ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. లేట్ చేయకుండా ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డీప్సీక్ ఏఐ అంటే ఏంటి? ఇది చాట్ జీపీటీ కంటే బెటరా? ఏఐ మార్కెట్ మీద దీని ఇంపాక్ట్ ఎలా పడబోతుంది? మన జాబ్స్ డేంజర్ లో ఉన్నాయా? సో ఫైనల్ గా చాట్ జీపీటీ వర్సెస్ డీప్సీక్ ఏఐ, హూ ఇస్ ద విన్నర్? ఎవరు గెలుస్తారు? ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో నా పేరు ఆర్ఎస్వి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మామ, కరెంట్ సిచ్యువేషన్ లో ఏఐ ట్రెండ్స్ అయితే చాలా పిచ్చ హైప్ లో అయితే నడుస్తున్నాయి. అన్ని చోట్ల ఏఐ అయితే యూజ్ చేస్తున్నారు. లైక్ ఎడ్యుకేషన్, బిజినెస్, సోషల్ మీడియా, ఇలా ప్రతి చోట అయితే ఏఐ యూజ్ చేస్తున్నారు. ఈ ఏఐని పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ అయిన ఓపెన్ ఏఐ అంటే మన చాట్ జీపీటీ, గూగుల్ జెమినై అండ్ మెటా ఏఐ విచ్ ఇస్ LLMA, ఇలాంటివి అయితే రూల్ చేస్తున్నాయి కరెంట్ ఏఐ మార్కెట్ ని. కానీ వీటన్నిటికీ అమ్మ మొగుడు వచ్చాడు, వాడే డీప్సీక్ ఏఐ. డీప్సీక్ ఏఐ ఎంట్రీ కూడా వరల్డ్ లో చాలా హ్యూజ్ షిఫ్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. జనరల్ గా ఇది ఎందుకు క్రియేట్ చేశారంటే, చైనాలో ఒక సెల్ఫ్ సఫిషియెంట్ ఏఐ అయితే లేదు మామ. అక్కడ చాట్ జీపీటీని అయితే బ్లాక్ చేసి పడదొబ్బారు, మనకి టిక్ టాక్ ఎలా బ్యాన్ చేశారు. సో చైనా కంటూ ఒక సెల్ఫ్ సఫిషియెంట్ ఏఐ అయితే కావాలి. డీప్సీక్ ఏఐ కూడా ఇదే పర్పస్ మీద లాంచ్ అయింది. సో వాట్ ఈస్ డీప్సీక్ ఏఐ? డీప్సీక్ ఏఐ ఇస్ చైనాస్ రిప్లై టు చాట్ జీపీటీ విచ్ ఇస్ ఓపెన్ ఏఐ. చాట్ జీపీటీ కంటే అడ్వాన్స్డ్ అంటే దాని అమ్మ మొగుడు ఏఐని అయితే క్రియేట్ చేస్తామని చైనా అయితే డీప్సీక్ ఏఐని క్రియేట్ చేసింది. సో దీని ఫీచర్స్ కానీ మనం చూసుకున్నామంటే దీంట్లో డీటెయిల్ అండ్ స్ట్రక్చర్ ఆన్సర్స్, అంటే చాట్ జీపీటీలో కూడా డీటెయిల్ అండ్ స్ట్రక్చర్ ఆన్సర్స్ వస్తాయి, బట్ దానికంటే బెటర్గా వస్తాయని చెప్పి దీని క్రియేటర్స్ అయితే చెప్తున్నారు అనమాట. ఇది డెవలపర్స్కి చాలా యూస్ఫుల్ మావా. కోడింగ్ ఎర్రర్స్ని ఫిక్స్ చేయడం, అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్కి అయితే ఇది తోపు. చాట్ జీపీటీ అయితే దీని ముందు పనికిరాదు అని చాలా మంది అంటున్నారు, కానీ పోను చూడాలి. దీంట్లో అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ కూడా ఉందంట. కంటెక్స్ట్ ని బెటర్ గా అర్థం చేసుకొని మోర్ యాక్యురేట్ రెస్పాన్సెస్ అయితే క్రియేట్ చేస్తుంది అండ్ జనరేట్ చేస్తుంది. సో డీప్సీక్ ఏఐని చాట్ జీపీటీని కంపేర్ చేసామంటే, డీప్సీక్ ఏఐని 2.6 బిలియన్ టోకెన్స్ డేటాతో అయితే ట్రైన్ చేశారంట, విచ్ ఇస్ ఫార్ గ్రేటర్ దెన్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీలో హాల్యూసినేషన్స్ ఉంటే డీప్సీక్ ఏఐ బెటర్ రెస్పాన్స్ అయితే జనరేట్ చేస్తుంది అని అయితే చెప్తున్నారు. బట్ ఈజ్ దట్ రియల్? ఈజ్ దట్ ట్రూ? చూద్దాం. అండ్ ఫ్యూచర్లో డీప్సీక్ ఏఐ వచ్చాక ఇండస్ట్రీలో హ్యూజ్ చేంజెస్ అయితే రావచ్చు. చాలా స్టాక్స్ అయితే పైకి కిందకి పిచ్చిగా ఎగురుతున్నాయి. మరి చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. సో పెద్ద కంపెనీస్ని చూసుకుంటే లైక్ ఎన్విడియా విచ్ క్రియేట్స్ జీపీయూ ఫర్ అవర్ కంప్యూటర్స్, సింగిల్ డేలో $600 బిలియన్ నెట్వర్త్ అయితే లాస్ అయింది బికాస్ లాంచింగ్ ఆఫ్ డీప్సీక్ ఏఐ. సో మీరు చూసుకోవచ్చు ఫ్యూచర్లో డీప్సీక్ ఏఐ ఎలా రూల్ చేస్తుందో. సో నా ఒపీనియన్లో చెప్పాలంటే డీప్సీక్ ఏఐ అనేది ఒక రీజనింగ్ మోడల్ బేస్డ్ ఏఐ విచ్ ఈస్ కాల్డ్ డీప్సీక్ O1. అది మన చాట్ జీపీటీకి, అదే మన ఓపెన్ ఏఐ 4 అయితే కాంపిటీటర్గా వస్తుంది, విచ్ ఈస్ ఫార్ మోర్ బెటర్ దెన్ చాట్ జీపీటీ ఇన్ రీజనింగ్. మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నాం, కాపీ దొప్పుతున్నాం అనుకోండి, మనం రీజనింగ్ క్వశ్చన్స్ లైక్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అలా ఇచ్చామంటే చాట్ జీపీటీ కొన్నిసార్లు హెల్యూజినేషన్లోకి వెళ్ళిపోయి సరైన ఆన్సర్స్ అయితే ఇవ్వదు. బట్ ఈ రీజనింగ్ మోడల్ ఏఐస్ ఏవైతే ఉన్నాయో ఇవైతే పర్ఫెక్ట్ ఆన్సర్స్ అయితే ట్రైన్ చేసి పెట్టుంటారు కాబట్టి మనకైతే పర్ఫెక్ట్ ఆన్సర్స్ అయితే జనరేట్ చేయడానికి ఉంటుంది. చూద్దాం ఇలా ఎలా పనిచేస్తుందో కూడా మనం యూజ్ చేసి చూద్దాం. సో జనరల్గా దీన్ని సెర్చ్ చేయాలంటే డీప్సీక్ అని సెర్చ్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన డీప్సీక్ ఏఐ. దీని లోపలికి అయితే వెళ్ళిపోతే దీని యూఐ కూడా ఆల్మోస్ట్ ప్రీవియస్ చాట్ జీపీటీ యూజర్స్కి ఏం డిస్టర్బెన్సెస్ అండ్ ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఉండడానికి మనం సేమ్ చాట్ జీపీటీ యూఐని అయితే క్రియేట్ చేశారు, ఆల్మోస్ట్ విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు చాట్ జీపీటీ. సో ఇక్కడ స్టార్ట్ నౌ క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్లోకి అయితే వెళ్తాం. ఇక్కడ గెట్ డీప్సీక్ యాప్ క్లిక్ చేసామంటే మనం అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే వెబ్సైట్లోకి వెళ్తున్నాను, చూడొచ్చు మీరు అయితే కంప్లీట్గా చాట్ జీపీటీలోనే ఉంది, ఏం చేంజెస్ లేవు. సో ప్రస్తుతానికి అయితే నేను యూజ్ చేసినప్పుడు సర్వర్ అయితే పిచ్చ బిజీగా ఉంది మార్నింగ్ నుంచి, అసలు ఏం సెర్చ్ చేస్తున్నా సరే రావట్లేదు. ఇప్పుడు జనరల్గా ఒక ట్రై చేద్దాం. సో ఒక ప్రోగ్రామర్ బేస్డ్గా మనం కోడింగ్ ఎగ్జామ్లో కాపీ కొడతాం కాబట్టి మనకి కావాల్సినట్టే ఒక కోడింగ్ క్వశ్చన్ని
2 అప్రోచెస్లో అడుగుదాం. ఓకే, సో నేనైతే సుడోకో సాల్వర్ని అయితే తీసుకున్నాను మామ. దీన్ని జనరల్గా మనం కానీ ఏమీ నేర్చుకోకుండా ఏమీ తెలియకుండా చేయాలంటే అదనమాట. సో దీనైతే మనం మన డీప్సీకేని యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఎలా అవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే కోడ్ నేమ్ ఈ క్వశ్చన్ మొత్తాన్ని కాపీ చేసి నేను డీప్సీకేలో ఇస్తున్నాను. ఇచ్చాక మీరు చూసుకోవచ్చు మార్నింగ్ నుంచి ఈ డీప్సీకే సర్వర్ అయితే పిచ్చ బిజీగా ఉంది, అసలు ఏం పని చేయట్లేదు. ఇది పని చేసినప్పుడు మనం దీని సంగతి చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇది పని చేయట్లేదు. నేనేం అడుగుతున్నాను, సో డీప్సీక్ ఏఐ స్ట్రెంగ్స్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే స్ట్రాంగ్ లాంగ్ ఫామ్ కంటెంట్ అయితే జనరేట్ చేస్తుందంట. సో మనకి థియరిటికల్గా ఒక మంచి సోది కావాలంటే ChatGPT కంటే బెటర్గా సోది చేస్తుంది అని చెప్తున్నారు. ఎలా ఇస్తుందో చూడాలి. అండ్ కోడింగ్ క్యాపబిలిటీస్ కూడా బెటర్గా ఉంటాయి. ఇది ఆబ్వియస్లీ అయితే బెటర్గానే ఉంటాయి, ఎందుకంటే ఇది రీజనింగ్ మోడల్స్ కాబట్టి. ChatGPT కొన్నిసార్లు కోడింగ్లో చాలా దెబ్బేస్తుంది మనకి, బట్ డీప్సీక్ అయితే కోడింగ్లో చాలా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే దీన్ని అంత మంచిగా ట్రైన్ చేశారు 2.4 బిలియన్ డేటా టోకెన్స్ యూజ్ చేసి. అండ్ చైనా ఏఐ మార్కెట్లో అయితే డీప్సీక్ ఏఐ ChatGPTకి డైరెక్ట్ ఆల్టర్నేటివ్గా అయితే అయిపోతుంది. ఎందుకంటే మీకు తెలుసు చైనా అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ. చైనా ఏది నోటుకొస్తే అది మాట్లాడకి మీకు తెలుసు చైనా అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ. సో ఆ కంట్రీలో మనకి ChatGPT లేదు, ఓన్లీ డీప్సీక్ అయితే ఉంటుంది. మీకు అర్థమవుతుంది ఎంత ఇన్కమ్ అయితే అది జనరేట్ చేస్తుందో చైనాలో. ఇట్ విల్ బీ ఏ గుడ్ కాంపిటీటర్ ఫర్ ChatGPT. బలవంతుడికి బలహీనతలు కూడా ఉంటాయి. సో మన డీప్సీక్ ఏఐకి కూడా వీక్నెస్లు అయితే ఉన్నాయి. దీన్నైతే కరెంట్లీ గ్లోబల్గా అన్ని చోట్ల అయితే రిలీజ్ చేయలేదు, ఓన్లీ సమ్ కంట్రీస్లో అయితే రిలీజ్ చేశారు. ఫ్యూచర్లో దాని ఇన్కమ్ బట్టి ఏమైనా ఇంక్రీజ్ చేస్తారో లేదో అయితే మనం చూడాలి. అండ్ ఇదైతే ఫ్రీ కంప్లీట్లీ ఫ్రీ. ఇది కూడా వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. ChatGPTకి మనం అన్నీ యూజ్ చేసుకోవాలంటే కొంచెం పే చేయాలి, బట్ దీనికైతే ఏం పే చేయక్కర్లేదు స్టార్టింగ్ కాబట్టి. ఫ్యూచర్లో వీళ్ళు కూడా తప్పకుండా అయితే ఓన్లీ ప్రీమియం ఆప్షన్ అయితే ఇస్తారు. అంతవరకు అయితే ఇది ఫ్రీగానే ఉంటుంది. This is business. This is my sweat. I know, but I did business. ChatGPTలో ఉండే ఫైన్ ట్యూనింగ్ ఫీచర్స్ డీప్సీక్లో లేవంట అని మన ChatGPT అయితే చెప్పింది, నాకు తెలీదు. సో ఫైనల్గా జాబ్స్ పోతాయా అంటే పోవు మామ. జాబ్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. అంటే ప్రీవియస్గా ఏం చెప్పేవాళ్ళంటే ఎన్ని రోజులు ChatGPT వచ్చి మన జాబ్స్ అన్ని తీసుకెళ్ళిపోద్ది అని చెప్పారు, కానీ ChatGPT జాబే డీప్సీక్ ఏఐ దొబ్బుకెళ్ళిపోతుంది. మీకు అర్థమై ఉండొచ్చు, ఏఐని యూజ్ చేసి మనం లైఫ్లో బెటర్ అవ్వాలి, కానీ ఏఐ మనల్ని రీప్లేస్ చేయకూడదు, చేయలేదు కూడా. అండ్ ఫైనల్గా ChatGPT వర్సెస్ డీప్సీక్ ఏఐ హూ విన్స్ అంటే నేనైతే పర్సనల్గా ChatGPT అయితే యూజ్ చేస్తున్నాను. రియల్గా ChatGPT అయితే కొన్నిసార్లు హెల్యూజిలేషన్గా ఏదో పిచ్చి పిచ్చిగా అయితే చెప్తుంది, బట్ ChatGPT అయితే చాలా మంచి ఏఐ ఇప్పటికీ. బట్ డీప్సీక్ అయితే ఇంకా వర్క్ అవ్వట్లేదు, సర్వర్ బిజీగా ఉంది, మీరు చూసారు. చూద్దాం ఫ్యూచర్లో ChatGPTని బీట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే యూజర్స్ అందరూ ChatGPTకి ట్యూన్ అయిపోయి ఉన్నారు. అంటే వాళ్ళకి అది ఈజీగా ఉంది, బట్ డీప్సీక్ ఏఐకి అయితే కొత్తగా అలవాటు చేసుకోవాలి కాబట్టి చూడాలి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది. బట్ డీప్సీక్ ఏఐ అయితే ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు ChatGPT సర్వర్స్ కూడా బిజీగా ఉంటాయి, ChatGPT కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే జనరేట్ చేయదు. అప్పుడు మనం డీప్సీక్ అయితే షిఫ్ట్ అవ్వచ్చు ఫర్ బెటర్ రిజల్ట్స్. సో ఎగ్జామ్స్లో కాపీ కొట్టే వాళ్ళకి ఇదొక వరం అనే చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటి? డీప్సీక్ ఏఐ ChatGPTని రీప్లేస్ చేస్తుందంటారా? కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంటెంట్ నచ్చింది కదా సబ్స్క్రైబ్ చేయి, నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయి, చూడగా అదే నచ్చుద్ది. ఓకే, సో ఈ రోజుకి ఇంతే మామ. సైనింగ్ ఆఫ్ RSV. బాయ్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీరు కానీ మన HCL ఇంటర్వ్యూ బ్లాగ్ అయితే చూడకపోతే, మనం అయితే రీసెంట్ గా HCL ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యాం. దాని బ్లాగ్ ని కూడా మన ఛానల్ లో అప్లోడ్ చేసాం. మీరు కానీ అది చూడకపోతే ఐకార్డ్స్ లో అయితే వదిలేస్తాను, చూడండి. అక్కడ నచ్చితే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ నచ్చితే ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గొంతు ఏంటి ఇలా ఉందని చూస్తున్నారా? రీసెంట్ గా కొన్ని పరిణామాల వల్ల గొంతు దోబింది. కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి, టాబ్లెట్లు వాడతాను.